నమస్కారం. రామాయణం అనగానే మనకు రాముడి పట్టాభిషేకం, వనవాసం గుర్తొస్తాయి. కానీ లోకమంతా రాముడిని దైవంగా ఆరాధిస్తుంటే తన సొంత తమ్ముడు భరతుడు అదే రాముడి కోసం పడిన నరక యాతన గురించి మనకి ఎంత తెలుసు? సాధారణంగా మనం చూసే సినిమాల్లో, వినే కథల్లో భరతుడు రాముడిని తిరిగి రమ్మని అడగడం మాత్రమే చూస్తాం. కానీ భరతుడు తన కన్న తల్లిని రాక్షసి అని ఎందుకు పిలిచాడు? తన తండ్రి దశరథుడు తన కౌగిలిలో ఒక నిప్పు కణికను దాచుకున్నాడని భరతుడు ఎందుకు అనాల్సి వచ్చింది? అంతేకాదు, రామాయణంలోని ఈ ఘట్టంలో మనకు తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఉంది. సాక్షాత్తు దేవేంద్రుడి శరీరంపై పడిన పవిత్రమైన కన్నీటి చుక్కల వెనక ఉన్న కథ ఏమిటి? ఆ కన్నీరు కార్చిందెవరు? ఒక తల్లి తన బిడ్డ కోసం పడే వేదన ముందు స్వర్గాధిపతి కూడా ఎందుకు తలవంచాల్సి వచ్చింది? భరతుడి ఆవేదన, కౌసల్యాదేవి నిందలు మరియు రామాయణంలో మరెక్కడా వినిపించని భయంకరమైన శబదాలు సమాహారమే ఈనాటి మన ఎపిసోడ్. భరతుడి ధర్మనిష్టను చాటి చెప్పే ఈ అరుదైన ఘట్టాన్ని ఇప్పుడు విందాం. తన తండ్రి దశరథుడు మరణించాడని, తన ప్రాణ సమానులైన అన్నదమ్ములు అడవికి పంపబడ్డారని విన్న భరతుడు తీవ్రమైన దుఃఖంతో దహించుకుపోతూ తన తల్లితో ఈ కింది విధంగా పలికాడు. అమ్మా, నా తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన నా అన్న రాముడికి దూరమై దుఃఖంలో మునిగిపోయిన నాకు ఈ రాజ్యంతో ఏం పని? నన్ను నిలువునా ముంచేసి ఇప్పుడు ఈ రాజ్యాన్ని తీసుకోమంటావా? మహారాజును మరణించేలా చేసి రాముడిని తపస్విగా అడవికి పంపి ఇప్పటికే దుఃఖంలో ఉన్న నా మనసుకు మరింత బాధను కలిగించావు. ఇది ఎలా ఉందంటే ఒక పచ్చి గాయం మీద ఉప్పు చల్లినట్లుగా ఉంది. ఈ ఇక్ష్వాకు వంశాన్ని సర్వనాశనం చేయడానికి నువ్వు ఒక కాళరాత్రిలా దాపురించావు. నా తండ్రి నిప్పు కణికను తన కౌగిలిలో పెట్టుకుని అది తనను దహిస్తుందని తెలియక ప్రాణాలు కోల్పోయారు. ఓ పాపాత్మురాలా, కులశూన్యురాలా, నీ స్వార్థ మొహం వల్ల ఈ వంశంలోని సుఖ సంతోషాలను దూరం చేశావు. నా తండ్రి మరణానికి నువ్వే కారణం. సత్యసంధుడు, మహాయశస్వి అయిన దశరథ మహారాజు నిన్ను నమ్మినందుకు తీవ్ర దుఃఖంతో ప్రాణాలు విడిచారు. ధర్మవత్సనుడైన నా తండ్రిని చంపావు. అసలు రాముడిని ఏ అపకారం చేశాడు? ఆయనను ఎందుకు అడవికి పంపావు? నీ వంటి క్రూరమైన సవితిని పొందిన తర్వాత కౌసల్య సుమిత్రులు పుత్రశోకంతో ఇంకా బతికొండడం అసాధ్యం. ధర్మాత్ముడైన నా అన్న రాముడు నిన్ను తన కన్న తల్లిలాగా గౌరవించేవాడు. అలాగే పెద్దమ్మ కౌసల్య నిన్ను తన చెల్లిల్లా భావించి ఎంతో ప్రేమగా చూసుకునేది. అంతటి మహానుభావులకు నువ్వు ఇచ్చిన బహుమానం ఇదేనా? ఓ పాపాత్మురాల, కౌసల్యాదేవి పుత్రుడైన రాముడిని నారచీరలు కట్టించి అడవికి పంపి నువ్వు ఏమాత్రం దుఃఖించకుండా ఎలా ఉన్నావు? అసలు ఏ పాపమూ ఎరుగనివాడు సూర్యుడు యశస్వి అయిన రాముడిని అడవికి పంపడానికి నీకు కనిపించిన కారణం ఏమిటి? దురాశతో నిండిన నీకు రాముని పట్ల నాకున్న భక్తిభావం తెలియదనిపిస్తోంది. అందుకే ఈ రాజ్యం కోసం ఇంతటి అనర్థాన్ని నువ్వు తెచ్చిపెట్టావు. పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులు పక్కన లేకపోతే ఏ శక్తితో నేను ఈ రాజ్యాన్ని కాపాడగలను? మేరు పర్వతం తన అడవుల్ని ఎలా ఆశ్రయించి ఉంటుందో మహాబలుడైన దశరథ మహారాజు కూడా ఎప్పుడూ రాముడిని ఆశ్రయించి ఉండేవారు. అలవాటు లేని లేగదోడ భయంకరమైన బరువును మొయ్యలేనట్లే రాముడు మొయ్యాల్సిన ఈ రాజ్యభారాన్ని నేను మొయ్యలేను. ఒకవేళ నాకు ఈ రాజ్యాన్ని పాలించే శక్తి ఉన్నా, బుద్ధిబలం ఉన్నా, నీ దురాశను మాత్రం నేను నెరవేరనివ్వను. పుత్రవాత్సల్యంతో నువ్వు చేసిన ఈ పాపపు పనికి నీకు దక్కేది శూన్యం. నిజానికి పాపచింతన కలిగిన నిన్ను ఇప్పుడే వదిలేయాలి. కానీ నా అన్న రాముడు నిన్ను ఎప్పుడో తన కన్న తల్లిలాగే గౌరవిస్తాడు. ఆయన గౌరవానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే నిన్ను భరిస్తున్నాను. ఓ పాపదర్శిని, సత్ప్రవర్తన లేనిదానా, మన పూర్వీకులు ఎవరూ చేయని ఈ నీచమైన బుద్ధి నీకు ఎలా పుట్టింది? మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ పెద్ద కుమారుడికే పట్టాభిషేకం జరుగుతుంది. మిగిలిన సోదరులు ఆ పెద్దన్నకు లోబడి ఆయనను అనుసరిస్తూ ఉంటారు. క్రూర స్వభావం కలదానా, నీకు రాజధర్మం గురించి ఏమాత్రం అవగాహన లేదనిపిస్తోంది. శాశ్వతమైన రాజనీతిని నువ్వు విస్మరించావు. లోకంలో ఏ రాజవంశంలోనైనా పెద్ద కుమారుడినే రాజుగా అభిషేకిస్తారు. ఇది అందరు రాజులకు వర్తించే ధర్మం. ఇక ఇక్ష్వాకు వంశంలో ఇది మరీ విశేషమైన ఆచారం. అటువంటి గొప్ప సాంప్రదాయాన్ని నువ్వు మంటగలిపావు.
ధర్మాన్ని రక్షించడమే వ్రతంగా పెట్టుకున్న ఇక్ష్వాకు వంశపు రాజులు కీర్తి నీ వల్ల మంటగలిసిపోయింది. నీ పుట్టినింటి వైపు చూసిన అందరూ గొప్పవారే. అటువంటప్పుడు నీకు ఇంతటి నీచమైన గర్హనీయమైన బుద్ధి ఎలా పుట్టింది? ఓ పాపచింతన కలదానా, నీ కోరికను నేను ఎప్పటికీ నెరవేరనివ్వను. నువ్వు తెచ్చిపెట్టిన ఈ ఆపద నా తండ్రి ప్రాణాలు తీయడమే కాకుండా నా జీవితాంతం నాకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. నేను రాజునవ్వడం నీ కోరిక అయితే అది ఎన్నటికీ జరగదు. నీకు ఇష్టం లేకపోయినా సరే నేను ఇప్పుడే అడవికి వెళ్ళి పాపరహితుడు మరియు అందరికీ ప్రేమైన వాడైన నా అన్న రాముడిని తిరిగి తీసుకువస్తాను. ఆయనను అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషిక్తుడిని చేసి నేను ఆయనకు దాసుడిగా సేవ చేసుకుంటాను. ఇదే నా నిశ్చయం. ఈ విధంగా మహాత్ముడైన భరతుడు తన తల్లికి అప్రియమైన కఠిన మాటలతో ఆమెను నిలదీసి తీవ్రమైన దుఃఖంతో ఒక పర్వత గుహలో ఉన్న సింహంలా గర్జించాడు. ఆ విధంగా తన తల్లిని నిందించిన తర్వాత కూడా భరతుడి మనసులోని ఆవేదన చల్లారలేదు. ఆయన మరింతటి తీవ్రమైన ఆగ్రహానికి లోనై మళ్లీ కైకేయితో ఈ విధంగా అన్నాడు: ఓ క్రూర స్వభావం కలదాన, దుష్ట ప్రవర్తన గల కైకేయి, నువ్వు ఈ రాజ్యానికి దూరం అయిపో. ధర్మం నిన్ను ఎప్పుడో వదిలేసింది. ఇప్పుడు నువ్వు నా తండ్రి మరణానికి కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మరణానికి కారణం నువ్వు. అటువంటప్పుడు ఈ దొంగేడుపులెందుకు? అసలు ఆ దశరథ మహారాజు కాని అత్యంత ధర్మాత్ముడైన రాముడు కాని నీకు చేసిన అపరాధమేమిటి? నీ వల్ల ఒకరికి మరణం, మరొకరికి అడవికి వెళ్లడం అనేవి ఒకేసారి సంభవించాయి. వారు నీకు ఏ లోటు చేయకపోయినా నీ స్వార్థం కోసం వారిని ఇంతటి ఘోరానికి గురి చేశావు. ఓ కైకేయి, ఈ ఇక్ష్వాకు కులాన్ని వినాశనం చేయడం ద్వారా నువ్వు భ్రూణహత్య అంటే శిశువును చంపడం చేసినంతటి మహా పాపాన్ని మూటగట్టుకున్నావు. నువ్వు నరకానికి వెళ్ళాలి. పవిత్రుడైన నా తండ్రి మరణానంతరం వెళ్లే పుణ్యలోకాలలో నీకు స్థానం దక్కకూడదు. నువ్వు చేసిన ఈ ఘోరమైన పని వల్ల లోకమంతటికి ఇష్టుడైన రాముడిని దూరం చేశావు. ఇంతటి మహా పాపాన్ని ఒడిగట్టి ఇప్పుడు నాకు కూడా ఈ పాపంలో భాగం దక్కుతుందేమో అన్న భయాన్ని, అశాంతిని కలిగించావు. నీ వల్ల నా తండ్రి మరణించాడు. నా అన్న రాముడు అడవుల పాలయ్యాడు. వీటన్నింటికీ మించి ఈ లోకంలో నాకు ఎన్నటికీ చెరగని అపకీర్తిని మూటగట్టావు. లోకమంతా నన్ను రాజ్యకాంక్షాపరుడిగా చూసేలా చేశావు. ఓ రాజ్యకాంక్ష కలిగిన క్రూర స్వభావురాల, నువ్వు తల్లి రూపంలో ఉన్న నా శత్రువువి, దుర్మార్గురాలివి. భర్తను చంపిన దానివి అయిన నీతో నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. కులదూషినివైన నిన్ను పొందినందుకు కౌసల్య, సుమిత్ర మొదలైన నా తల్లులందరూ ఇప్పుడు తీరని శోకంలో మునిగిపోయారు. నీ ఉనికి ఈ వంశానికే ఒక శాపంగా మారింది. నువ్వు ధర్మాత్ముడు, బుద్ధిమంతుడైన అశ్వపతి రాజు కూతురివి అంటే నేను నమ్మను. నీ తండ్రి వంశాన్ని నాశనం చేయడానికి అక్కడ పుట్టిన ఒక రాక్షసివి నువ్వు. నీ ప్రవర్తన ఏమాత్రం రాజకుమారిలా లేదు. ఎల్లప్పుడూ సత్యాన్నే పలికే ధర్మాత్ముడైన రాముడిని నువ్వు అడవికి పంపావు. నీ వల్ల కలిగిన ఆ దుఃఖం భరించలేకే నా తండ్రి స్వర్గస్థుడయ్యారు. ఓ పాప నిశ్చయము కలదాన, నీవు చేసిన ఈ పాపం వలన నేను తండ్రిని కోల్పోయాను. నా అన్నదమ్ములకు దూరమయ్యాను. లోకమంతటికి అప్రియుడినై అనాథగా మిగిలేను. ధర్మాత్మురాలైన కౌసల్యాదేవిని తన కుమారుడి నుండి దూరం చేసి నరకానికి వెళ్లే నీవు ఏ లోకాన్ని పొందుతావు? నీకు గతి ఎక్కడ? ఓ క్రూర స్వభావురాల, కౌసల్య గర్భాన పుట్టిన రాముడు వయసులో పెద్దవాడు, తండ్రితో సమానుడు, మరియు అందరికీ ఆశ్రయం ఇచ్చేవాడని నీకు తెలియదా? బిడ్డ అనేవాడు తల్లి యొక్క ప్రతి అంగము నుండి, ఆమె హృదయం నుండి పుడతాడు. అందుకే ఒక తల్లికి తన బిడ్డ కేవలం ఒక బంధువు కాదు, ప్రపంచంలోని అన్నింటికంటే, అందరి బంధువుల కంటే అత్యంత ప్రియమైన వాడు. అలాంటి బిడ్డను తల్లి నుండి వేరు చేయడం ఎంతటి ద్రోహమో నీకు అర్థం కావడం లేదా? ధర్మం తెలిసినది, దేవతలందరికీ ప్రియమైనది అయిన సురభి అనగా కామధేను ఒకనాడు భూమిపై నాగలి మోస్తూ అలిసిపోయి స్పృహ కోల్పోయిన తన 2 కుమారులను చూసింది. మధ్యాహ్న సమయం కావస్తోంది. ఎండ తీవ్రతకు అలసిపోయి స్పృహ తప్పి నేలపై పడిపోయిన తన 2 కుమారులను అనగా ఎద్దులను చూసి సురభి తల్లడిల్లిపోయింది. పుత్రశోకంతో ఆమె కళ్ళ నీళ్లు నిండిపోయాయి. ఆమె గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో దేవేంద్రుడు ఆకాశ మార్గంలో సురభి కిందగా వెళ్తున్నాడు. ఏడుస్తున్న సురభి కళ్ళ నుండి రాలిన కన్నీటి చుక్కలు కింద ఉన్న ఇంద్రుడి శరీరంపై పడ్డాయి.
ఆ కన్నీటి చుక్కలు ఎంతో సూక్ష్మంగా ఉన్నప్పటికీ అవి సురభికి మాత్రమే దక్కే అద్భుతమైన సుగంధాన్ని కలిగి ఉన్నాయి. తన శరీరంపై పడిన ఆ పవిత్రమైన సుగంధభరిత కన్నీటి చుక్కలను చూసిన ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. పైన ఉన్న సురభిని చూసి ఆమె ఎందుకంతలా దుఃఖిస్తోందో అర్థం కాక ఆమె వేదన ఎంత తీవ్రమైనదో గమనించి దిగ్భ్రాంతి చెందాడు. ఆశ్చర్యపోయిన ఇంద్రుడు ఆకాశం వైపు చూడగా అక్కడ ఆకాశంలో నిలబడి అత్యంత దీనంగా విపరీతమైన దుఃఖంతో విలపిస్తున్న సురభి కనిపించింది. కీర్తిమంతురాలైన సురభి అంతలా శోకిస్తుండడం చూసి వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుడు సైతం కలత చెందాడు. ఆయన భక్తితో 2 చేతులు జోడించి ఆందోళనతో ఆమెతో ఇలా పలికాడు. అమ్మా, సర్వ ప్రాణులు హితాన్ని కోరే ఓ సురభి, నీ దుఃఖానికి కారణమేమిటి? మా దేవతలకు గాని ఈ లోకానికి గాని ఏదైనా గొప్ప భయం పొంచి ఉందా? నీ కన్నీటికి కారణమైన ఆ నిమిత్తమేమిటో నాకు వివరించు. అమరనాథ, దేవతలకు కానీ ఈ లోకానికి కానీ ఎలాంటి ఆపద లేదు. అంతా శాంతంగానే ఉంది. కానీ అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న నా 2 కుమారుల గురించి ఆలోచిస్తూ నేను బాధపడుతున్నాను. సురేశ్వర, అదిగో అక్కడ భూమిపై చూడు. నా 2 కుమారులు ఎండలో మాడిపోతూ నీరసించిపోయి చాలా దీనంగా ఉన్నారు. ఆ రైతు వారిని కనికరం లేకుండా కొడుతూ హింసిస్తున్నాడు. ఆ బాధను చూడలేక నా మనసు వికలమవుతోంది. దేవేంద్ర, నా దేహం నుండి పుట్టిన నా బిడ్డలు అక్కడ భారంతో నలిగిపోతూ దుఃఖిస్తున్నారు. వారిని చూసి నా హృదయం ద్రవిస్తోంది. ఈ లోకంలో బిడ్డతో సమానమైన ప్రియమైన వస్తువు కానీ వ్యక్తి కానీ మరొకరు లేరు. ఎవరి పుత్రులైతే ఈ జగత్తంతటా వ్యాపించి ఉన్నారో అటువంటి 1000 మంది సంతానం కలిగిన సురభి కేవలం 2 బిడ్డల కోసం ఏడవడం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. లోకాన్ని ఉద్ధరించాలనే కోరిక కలిగినది, సాటిలేని ప్రవర్తన కలది, సద్గుణవతి అయిన సురభి యొక్క ఈ మాతృ సహజమైన వేదనను చూసి సంతానం కంటే మిన్న అయినది ఏదీ లేదని ఇంద్రుడు గ్రహించాడు. 1000 మంది పుత్రులు ఉన్న ఆ కామధేను తన బిడ్డల కష్టాన్ని చూసి అంతలా విలపిస్తుంటే మరి ఒక్కగానొక్క కుమారుడైన రాముణ్ణి కోల్పోయిన కౌసల్యాదేవి పరిస్థితి ఏమిటి? ఆమె ఇక ఎలా బ్రతకగలదు? ఆమె దుఃఖానికి అంతెక్కడ? సాధ్వి అయిన కౌసల్యను ఆమెకున్న ఏకైక పుత్రుడి నుండి వేరు చేసి ఆమెను వివత్సగా అనగా దూడను కోల్పోయిన ఆవులా మార్చావు. ఓ పాపిష్టురాలా, నువ్వు చేసిన ఈ ఘోరానికి గాను ఈ లోకంలోను మరియు మరణానంతర లోకంలోనూ నీకు నిరంతరం దుఃఖమే కలుగుతుంది. నా అన్నకు నా తండ్రికి జరిగిన ఈ అన్యాయానికి నేను పరిహారం చేస్తాను. నా అన్నను తిరిగి తీసుకువచ్చి నా తండ్రి కీర్తిని మా వంశ గౌరవాన్ని మళ్ళీ నిలబెడతాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మహా తేజస్వి కౌసల్యాపుత్రుడైన రాముడిని నేను స్వయంగా అడవి నుండి తిరిగి తీసుకువస్తాను. ఆయనకు పట్టాభిషేకం జరిపించి ఆయనకు బదులుగా నేను మునులు నివసించే ఆ దండకారణ్యానికి వెళ్ళి అరణ్యవాసం చేస్తాను. ఓ పాపపు ఆలోచనల కలదానా, నువ్వు చేసిన ఈ మహాపాపాన్ని నేను మొయ్యలేను. కన్నీటితో నిండిన కంఠంతో ఆవేదనతో చూస్తున్న ఈ అయోధ్య పౌరుల ముందు నేను తల ఎత్తుకుని నిలబడలేను. నీ వల్ల కలిగిన ఈ అపవాదును నేను భరించలేను. ఇంతటి అనర్థానికి కారణమైన నీకు ఇక ఈ లోకంలో చోటు లేదు. నువ్వు అగ్నిలో దూకి ప్రాణత్యాగం చెయ్యి, లేదా నువ్వే స్వయంగా దండకారణ్యానికి వెళ్ళిపో, లేదంటే మెడకు ఉరితాడు బిగించుకో. ఇవి తప్ప నీ పాపానికి వేరే ప్రాయశ్చిత్తం లేదు. నీకు మరొక గతి లేదు. సత్యపరాక్రముడైన నా అన్న రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి ఈ భూమిని చేపట్టినప్పుడు నా మనసులోని ఈ పాపపు నీడ తొలగిపోతుంది. అప్పుడే నేను ధన్యుడినవుతాను మరియు నాపై పడిన ఈ అపనింద నుండి విముక్తుడినవుతాను. ఈ విధంగా పలికిన భరతుడు అడవిలో ఏనుగును అంకుశంతో పొడిచినప్పుడు అది ఎలా విలవిలలాడుతుందో అలా తీవ్రమైన బాధతో నేల మీద పడిపోయాడు. కోపంతో బుసలు కొడుతున్న పాములా ఆయన నిట్టూరుస్తున్నాడు. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ధరించిన రాజవస్త్రాలు చెల్లా చెదిరయ్యాయి. ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ నేలపాలయ్యాయి. శత్రువుల్ని దహింపజేసే శక్తి ఉన్న ఆ రాజకుమారుడు అత్యంత దీనంగా నేల మీద పడిపోయాడు. ఇంద్రుడి ఉత్సవం ముగిసిన తర్వాత నేల కూల్చిన ధ్వజస్తంభంలా భరతుడు నిస్తేజంగా పడి ఉన్నాడు. చాలాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన పరాక్రమవంతుడైన భరతుడు
మెల్లగా లేచి కూర్చున్నాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో తన ముందు దీనంగా నిలబడి ఉన్న తల్లి కైకేయిని చూశాడు. అక్కడ ఉన్న మంత్రులు, సభాసదుల మధ్య భరతుడు తన తల్లిని అసహించుకుంటూ ఇలా పలికాడు: నేను ఈ రాజ్యాన్ని ఎన్నటికీ కోరుకోలేదు. ఏ కుట్ర గురించి నా తల్లితో నేనెప్పుడూ సంప్రదించలేదు. మహారాజు దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించిన విషయం నాకు అస్సలు తెలియదు. ఆ సమయంలో నేను శత్రుఘ్నుడితో కలిసి చాలా దూరంలో ఉన్న కేకేయి రాజ్యంలో నివసిస్తున్నాను. మహాత్ముడైన రాముడి వనవాసం గురించి గాని, సుమిత్రాపుత్రుడైన లక్ష్మణుడు మరియు సీతాదేవి అడవికి వెళ్లిన విషయం కానీ నాకు ఏమాత్రం తెలియదు. ఆ సంఘటనలు ఎలా జరిగాయో కూడా నాకు అవగాహన లేదు. మహాత్ముడైన భరతుడు ఈ విధంగా ఆవేదనతో గొంతెత్తి ఏడుస్తుండగా ఆ శబ్దాన్ని విన్న కౌసల్యాదేవి పక్కనే ఉన్న సుమిత్రతో ఈ విధంగా పలికింది: క్రూరమైన పనులు చేసిన ఆ కైకేయి కుమారుడు భరతుడు వచ్చాడు. దూరదృష్టి కలిగిన ఆ భరతుడిని నేను చూడాలని కోరుకుంటున్నాను. సుమిత్రతో ఈ విధంగా పలికి ముఖం వెలవెలబోయి మురికి పట్టిన వస్త్రములు ధరించి దుఃఖంతో వణికిపోతూ స్పృహ తప్పిన స్థితిలో ఉన్న కౌసల్య భరతుడు ఉన్న దిశగా నడవసాగింది. అదే సమయంలో రాముడి తమ్ముడైన భరతుడు కూడా శత్రుఘ్నుడితో కలిసి కౌసల్యాదేవి భవనం వైపు బయలుదేరాడు. ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోవాలనే ఆరాటంతో ఎదురెదురుగా వస్తున్నారు. అంతలో శత్రుఘ్న భరతులు దుఃఖముతో నిండిపోయి నేలపై పడిపోయి స్పృహలో లేని కౌసల్యాదేవిని చూశారు. అత్యంత వేదనతో ఉన్న ఆమెను చూసి వారు తట్టుకోలేకపోయారు. వెంటనే ఆమెను చుట్టుముట్టి గాఢంగా కౌగులించుకుని విలపించసాగారు. దుఃఖంతో ఏడుస్తున్న పూజ్యురాలు మనస్విని అయిన కౌసల్యాదేవి దగ్గరకు అంతే ఆవేదనతో ఏడుస్తూ వచ్చిన భరత శత్రుఘ్నులను చూసి ఆమె ముక్కిలి దుఃఖిస్తూ భరతుడితో ఈ విధంగా అన్నది: భరత, రాజ్యం కోరుకున్న నీకు ఎటువంటి అడ్డంకులు లేని ఈ రాజ్యం దక్కింది. కైకేయి తన క్రూరమైన పని ద్వారా చాలా త్వరగానే నీకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టింది. నారవస్త్రాలు కట్టించి నా కుమారుడిని అడవిపాలు చేయడం ద్వారా ఆ క్రూర స్వభావురాలైన కైకేయి సాధించిన ప్రయోజనం ఏమిటి? ఇందులో ఆమెకు ఏం గొప్పతనం కనిపించింది? భరత, కైకేయి నా కుమారుని అడవికి పంపింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను కూడా అక్కడికే పంపమని చెప్పు. మహా యశస్వి దివ్యమైన రూపం కలిగిన నా కుమారుడు రాముడు ఎక్కడ ఉన్నాడో నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను. లేదా నేనే స్వయంగా ఈ సుమిత్రుని తోడు తీసుకుని మా అగ్నిహోత్రాన్ని ముందుంచుకుని రాఘవుడు ఉన్న చోటకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండడం కంటే అదే నాకు సుఖాన్ని ఇస్తుంది. భరత, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వే స్వయంగా నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. పురుషశ్రేష్ఠుడు, నా ప్రాణ సమానుడైన నా కుమారుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో నన్ను ఆ చోటుకే చేర్చు. కౌసల్యాదేవి మాటలు భరతుడు హృదయాన్ని మొక్కలు చేస్తున్నాయి. ఆమె రాముడిని హిరణ్యనాభుడు, అంటే బంగారు నాభి కలవాడు, విష్ణు స్వరూపం మరియు పురుష వ్యాఘ్రుడు అని పిలవడం ద్వారా రాముడి గొప్పతనాన్ని, అడవిలో ఆయన పడుతున్న కష్టాన్ని గుర్తు చేస్తోంది. ఆమె వైధవ్యంలో ఉన్న అగ్నిహోత్రాన్ని తనతో తీసుకువెళ్తాను అనడం ఆమె ధర్మనిష్టను సూచిస్తోంది. నువ్వు రాజు అయ్యావు కదా, ఈ రాజ్యంలో నాకు చోటు లేదు, నన్ను అడవికి పంపే అని ఆమె అనడం భరతుడికి అత్యంత అవమానకరంగా మరియు బాధాకరంగా అనిపించింది. భరత, ధనధాన్యాలతో తొలతూగుతున్నది, ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండి ఉన్నది అయిన ఈ విశాల సామ్రాజ్యాన్ని నీ తల్లి నీకు అప్పగించింది. ఇక దీనిని నువ్వు సుఖంగా పాలించు. ఎటువంటి పాపం ఎరుగనివాడు, అనఘుడు అనగా పాపరహితుడు అయిన భరతుడు కౌసల్యాదేవి పలికిన ఇటువంటి కఠినమైన మాటలకు తీవ్రంగా విలవిలలాడిపోయాడు. ఒక పాత గాయంపై సూదితో గుచ్చితే ఎంతటి భయంకరమైన నొప్పి కలుగుతుందో ఆమె మాటలు భరతుడికి అంతటి వేదనను కలిగించాయి. ఆ మాటలు ధాటికి భరతుడు మనసు చెదిరిపోయింది. ఆయన తల్లడిల్లుతూ కౌసల్యాదేవి పాదాల మీద పడిపోయాడు. ఎంతోసేపు విలపించి స్పృహ తప్పి మళ్లీ కొద్దిసేపటి తర్వాత తెలివి తెచ్చుకుని ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అనేక శోకములతో నిండిపోయి విలపిస్తున్న కౌసల్యాదేవిని చూసి భరతుడు రెండు చేతులు జోడించి వినయంగా ఈ విధంగా పలికాడు: అమ్మా, ఏ పాపమూ ఎరగని, అసలు విషయమే తెలియని నన్ను ఎందుకు నిందిస్తున్నావు? రాఘవుని పట్ల నాకు ఎంతటి గాఢమైన స్థిరమైన ప్రేమ ఉందో నీకు తెలియదా? సత్యసంధుడు, సజ్జనుల్లో శ్రేష్ఠుడు అయిన రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి కానీ నా ప్రమేయం కానీ ఉంటే అటువంటి వాడికి శాస్త్రముల పట్ల ఉండే బుద్ధి, ధర్మచింతన ఎన్నటికీ కలగకుండుగాక.
రాముడు అడవికి వెళ్లడంలో నా ప్రమేయం ఉంటే నాకు ఈ పాపాలు కలగాలి. అత్యంత పాపాత్ములకు నేను సేవకుడిగా మారిపోవాలి. సూర్యుడికి అభిముఖంగా నిలబడి మూత్ర విసర్జన చేసే పాపం నాకు తగలాలి. నిద్రిస్తున్న ఆవును కాలితో తన్నే మహాపాపం నాకు చుట్టుకోవాలి. ఒక యజమాని తన సేవకుడితో కఠినమైన పని చేయించుకుని ఆ పని పూర్తయ్యాక అతనికి ఇవ్వాల్సిన వేతనాన్ని ఇవ్వకుండా మోసం చేస్తే ఆ యజమానికి ఏం పాపం వస్తుందో. రాముడి అడవివాసానికి నేను కారణమైతే ఆ పాపం నాకే రావాలి. ప్రజలందర్నీ కన్న బిడ్డల వలె పరిపాలించే రాజుకు ఎవరైనా ద్రోహం తలపడితే వారికి ఎలాంటి నరకం ప్రాప్తిస్తుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నాకు కూడా అటువంటి నరకమే కలగాలి. ప్రజల నుండి 6వ వంతు పన్ను వసూలు చేస్తూ కూడా వారిని ఆపదల్లో రక్షించని రాజుకు ఏ భయంకరమైన పాపం చుట్టుకుంటుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా ప్రమేయం ఉంటే నాకు అదే పాపం తగలాలి. యజ్ఞం చేసే తపస్సులకు దక్షిణ ఇస్తానని మాట ఇచ్చి సమయం వచ్చినప్పుడు ఆ మాట తప్పి వారిని నిరాశపరిచిన వాడికి ఏ పాపం వస్తుందో, రాముడి వనవాసానికి నేను అనుమతించి ఉంటే ఆ పాపం నాకు ప్రాప్తించాలి. ఏనుగులు, గుర్రాలు, రథాలతో నిండిన భీకరమైన యుద్ధరంగంలో ఆయుధాలతో పోరాడుతున్నప్పుడు సజ్జనులు పాటించే యుద్ధ ధర్మాన్ని విడిచిపెట్టి వెన్ను చూపి పారిపోయే పిరికివాడికి ఏ గతి పడుతుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నాకు కూడా అటువంటి నీచమైన గతే పట్టాలి. బుద్ధిమంతుడైన గురువు ఎంతో శ్రమ కోర్చి అత్యంత సూక్ష్మమైన అర్థాలతో కూడిన శాస్త్రజ్ఞానాన్ని ఉపదేశించినప్పుడు ఆ జ్ఞానాన్ని పొంది కూడా దానిని నిర్లక్ష్యం చేసే దుష్టాత్ముడికి ఏ గతి పడుతుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా ప్రమేయం ఉంటే నాకు కూడా అటువంటి గతే పట్టాలి. విశాలమైన భుజాలు కలిగి చంద్రుడి వంటి చల్లదనం, సూర్యుడి వంటి తేజస్సు కలిగిన రాముడు అయోధ్య సింహాసనంపై కూర్చుని ఉండగా చూసే భాగ్యం నాకు ఎన్నటికీ కలగకూడదు. భరతుడికి అన్నింటికంటే పెద్ద శిక్ష రాముణ్ణి రాజుగా చూడలేకపోవడమే. అది జరగకూడదని ఆయన శపిస్తున్నాడు. దేవతలకు, పితృదేవతలకు నైవేద్యం పెట్టకుండా, అతిథులకు పెట్టకుండా కేవలం తన కోసమే పాయసాన్ని, నువ్వుల అన్నాన్ని, మాంసాన్ని తినే అత్యంత నీచమైన స్వార్థపరుడికి ఏ పాపం వస్తుందో, అలాగే గురువులను అవమానించేవాడికి ఏ గతి పడుతుందో, రాముడు అడవికి వెళ్లడంలో నా వంతు ఉంటే నాకు అవే ప్రాప్తించాలి. భరతుడు ఇక్కడ ప్రాచీన భారతీయ ధర్మంలోని ముఖ్యమైన సూత్రాలను ప్రస్తావిస్తున్నాడు. గురువు నేర్పిన విద్యను మర్చిపోవడం లేదా దుర్వినియోగం చేయడం కృతజ్ఞత. తాను తినే ఆహారాన్ని ఇతరులతో పంచుకోకుండా తినడం వృధా భోజనం అని అంటారు. రాముణ్ణి కేవలం అన్నగా కాక ఒక దైవంగా, చక్రవర్తిగా ఆరాధించే భరతుడికి ఆయన పట్టాభిషేకాన్ని చూడలేకపోవడం కంటే పెద్ద నరకం మరొకటి లేదు. భరతుడు ఎన్ని ప్రణమానాలు చేస్తుంటే కౌసల్యాదేవి హృదయం మెల్లగా కరుగుతోంది. తన కొడుకులాగే భరతుడు కూడా ధర్మబద్ధుడని ఆమెకు అర్థం కావడం మొదలైంది. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ పాపాలు కలగాలి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గోమాతను కాలితో తన్నే మహాపాపం నాకు చుట్టుకోవాలి. నన్ను సన్మార్గంలో నడిపించే గురువులను నేనే స్వయంగా నిందించాలి. ప్రాణ సమానులైన మిత్రులకు ఘోరమైన ద్రోహం చెయ్యాలి. ఒక వ్యక్తి నన్ను నమ్మి రహస్యంగా ఏకాంతంలో చెప్పిన విషయాలను నేను అతని వెనక ఇతరులకు వెల్లడించే దుష్టాత్ముడిని అవ్వాలి. ఒకవేళ నా అన్న వనవాసానికి నేనే కారణమైతే కనుక, రాముడి అడవివాసం వెనక నా హస్తం ఉంటే నేను ఎటువంటి మంచి పనులు చేయని వాడిగా, ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత చూపించని వాడిగా, సిగ్గులేని వాడిగా మారిపోవాలి. ఈ లోకమంతా నన్ను అసహించుకోవాలి. భరతుడు ఇక్కడ సామాజిక బంధాలను, విశ్వాసాన్ని ఉద్దేశించి ప్రమాణం చేస్తున్నాడు. ఆవుని కాలితో తన్నడం అంటే సకల దేవతలను అవమానించడమే. నమ్మిన స్నేహితుణ్ణి మోసం చేయడం కంటే పెద్ద పాపం లేదు. ఒకరి రహస్యాన్ని బయటపెట్టడం వారి విశ్వాసాన్ని చంపడమే. సహాయం చేసిన వారిని మర్చిపోవడం మానవత్వానికే కళంకం. భరతుడు ఈ ప్రమాణాలు చేస్తుంటే కౌసల్యాదేవి ఆశ్చర్యంతో, బాధతో ఆయన వైపు చూస్తోంది. తన కొడుకులాగే భరతుడు కూడా ఎంతటి ఉన్నతమైన విలువలు కలవాడో ఆమెకు అర్థమవుతోంది. రాముడు అడవికి వెళ్లడంలో నా ప్రమేయం ఉంటే గనక నాకు ఈ పాపం కలగాలి. ఇంట్లో భార్య, పిల్లలు, సేవకులు ఆకలితో చూస్తుండగా వారికి పెట్టకుండా తానొక్కడే రుచికరమైన భోజనాన్ని ఆరగించే స్వార్థపరుడికి ఏ గతి పడుతుందో నాకు అటువంటి గతే పట్టాలి. రాముడు వనవాసానికి నేను కారణమైతే
నాకు తగిన భార్య లభించకూడదు, సంతానం లేకుండానే మరణించాలి. అంతేకాక మరణానంతరం జరగాల్సిన ధర్మబద్ధమైన అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోకుండానే ఈ లోకాన్ని విడవాలి. రాముడు అడవికి వెళ్ళడం వెనుక నా హస్తం ఉంటే నా భార్య ద్వారా కలిగే సంతానాన్ని చూసి ఆనందించే భాగ్యం నాకు కలగకూడదు. వారి వల్ల నేను నిరంతరం దుఃఖాన్ని అనుభవించాలి. అలాగే పూర్ణాయువుల పొందకుండానే మధ్యలోనే మరణించాలి. భరతుడు ఇక్కడ ప్రాచీన భారతీయ జీవన విధానంలోని అత్యంత ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తున్నాడు. కుటుంబ సభ్యులను విస్మరించి తినడం అధర్మంగా పరిగణించబడుతుంది. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ మహాపాపాలు చుట్టుకోవాలి. రాజును, స్త్రీలను, పిల్లలను, వృద్ధులను చంపడం వల్ల ఏ ఘోరమైన పాపం కలుగుతుందో ఆ పాపం నాకు కలగాలి. ఆపదలో ఉన్నప్పుడు తనను నమ్ముకున్న సేవకులను లేదా ఆశ్రితులను మధ్యలో వదిలేసేవాడికి ఏ గతి పడుతుందో నాకు అదే పట్టాలి. ఒక క్షత్రియుడు చెయ్యకూడని నిషిద్ధ వ్యాపారాలైన లాక్ష, తేనె, మాంసం, ఇనుము మరియు విషమును విక్రయించి ఆ ధనంతో తన కుటుంబాన్ని, సేవకులను పోషించే నీచమైన స్థితి నాకు కలగాలి. ఒకవేళ రాముడి వనవాసానికి నేనే కారణమైతే కనుక. ఆ కాలంలో క్షత్రియులు ఎటువంటి వస్తువులను వ్యాపారం చేయడం ధర్మవిరుద్ధంగా భావించేవారు. శత్రువులకు భయం కలిగించే భీకరమైన యుద్ధం సంభవించినప్పుడు వీరత్వంతో పోరాడకుండా భయంతో వెన్ను చూపి పారిపోతూ శత్రువుల చేతిలో పిరికివాడిలా చనిపోయే గతి నాకు పట్టాలి. ఒకవేళ నా అన్న అడవికి వెళ్లడంలో నా ప్రమేయం ఉంటే గనక. భరతుడు ఇక్కడ క్షత్రియ ధర్మంలోని అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావిస్తున్నాడు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలను రక్షించాల్సిన బాధ్యత రాజుది. వారిని చంపడం లేదా హింసించడం క్షమించరాని నేరం. రాజ్యాధికారం కోసం కులధర్మాన్ని వదిలి నీచమైన వ్యాపారాలు చేసే స్థితికి దిగజారాలని ఆయన శపిస్తున్నాడు. యుద్ధంలో ముందుండి పోరాడడం వీరధర్మం. పారిపోతూ చావడం అనేది ఒక యోధుడికి మరణం కంటే ఘోరమైన అవమానం. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ దుస్థితి కలగాలి. నేను చిరిగిన పాత బట్టలు ధరించి చేతిలో పుర్రిని పట్టుకుని ఒక పిచ్చివాడిలా ఈ భూమి మీద భిక్షాటన చేస్తూ తిరగాలి. ఇది అత్యంత దయనీయమైన స్థితికి సంకేతం. ఒక రాజకుమారుడు భిక్షువుగా మారడం కంటే పెద్ద అవమానం లేదు. రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నేను నిరంతరం మద్యపానానికి, పరస్త్రీలకు మరియు జోదానికి బానిసనవ్వాలి. కామక్రోధాలకు లోనై నా విచక్షణను పూర్తిగా కోల్పోవాలి. రాముడు అడవికి వెళ్ళడానికి నేను కారణమైతే నా మనసు ధర్మం వైపు కాకుండా అధర్మం వైపుకు వెళ్ళాలి. అలాగే దానానికి అనర్హులైన వారికి దానాలు చేస్తూ సత్పాత్రులను నిర్లక్ష్యం చేసే బుద్ధిహీనుడిని అవ్వాలి. భరతుడు ఇక్కడ మానసిక మరియు నైతిక పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఒక చక్రవర్తి కావాల్సిన వాడు భిక్షు అవడం అనేది విధి వైపరీత్యం. ఒక మనిషిని పశువుగా మార్చేవి వ్యసనాలే. భరతుడు తనను తాను చెప్పించుకుంటూ నేను అంత నీచంగా మారాలి అనడంలో ఆయనలోని ఆవేదనకు పరాకాష్ట. సంపదను సరైన చోట ఖర్చు చేయకపోవడం కూడా ఒక రకమైన అజ్ఞానమే. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ దుర్గతి పట్టాలి. నేను వేల కొద్దీ కష్టపడి కూడబెట్టిన రకరకాల సంపదలను దొంగలు దోచుకుపోవుగాక. నేను అనాథగా మిగిలిపోవుగాక. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో దైవచింతన చేయకుండా నిద్రపోయే సోమరిపోతుకు ఏ పాపం చుట్టుకుంటుందో. రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నాకు అటువంటి పాపమే కలగాలి. శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయాల్లో నిద్రించడం ఆరోగ్యానికి, ఆయుష్కు హానికరం మరియు అది ఒక దోషంగా పరిగణించబడుతుంది. రాముడి వనవాసానికి నేను కారణమైతే నాకు ఈ మహాపాపాలు ప్రాప్తించాలి. ఇతరుల ఇళ్లకు నిప్పు పెట్టేవాడికి కలిగే పాపం, గురుపత్నిని నాశించేవాడికి కలిగే ఘోర పాపం, నమ్మిన మిత్రుడిని మోసం చేసేవాడికి కలిగే పాపం. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ దుర్గతి పట్టాలి. నేను దేవతలకు, పితృదేవతలకు, అలాగే నా తల్లిదండ్రులకు చేయవలసిన సేవను ఎన్నటికీ చేయలేకపోవుగాక. ఆ పుణ్యానికి నేను దూరం అవుదునుగాక. రాముడి వనవాసానికి నేను కారణమైతే సజ్జనులు పొందే ఉత్తమ లోకాల నుండి, సత్పురుషులు పొందే కీర్తి నుండి, పుణ్యాత్ములు చేసే పనుల నుండి నేను ఇప్పుడే తక్షణమే భ్రష్టుడినైపోవుగాక. విశాలమైన వక్షస్థలం, పొడవైన బాహువులు కలిగిన రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నేను నా తల్లికి చేయవలసిన సేవను వదిలివేసి అనర్థాలకు, వ్యర్థమైన పనులకు నిలయంగా మారిపోవాలి. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే
నాకు ఈ దుస్థితి కలగాలి. నేను చాలామంది పిల్లలు ఉండి వారిని పోషించలేనంత దరిద్రుడిగా మారిపోవాలి. అంతేకాక నిరంతరం జ్వరంతో రోగాలతో బాధపడుతూ ఎల్లప్పుడూ కష్టాల్లో ఉండాలి. సహాయం కోసం ఆశగా ఎదురు చూసే దీనులు, ఆర్తుల ఆశలను అడియాసులు చేసే పాపం నాకు చుట్టుకోవాలి. ఎంతో ఆశతో నా వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చేసే యాచకులు ఖాళీ చేతులతో పంపించే నీచమైన స్థితి నాకు కలగాలి. ఒకవేళ నా అన్న అడవికి వెళ్ళడం వెనక నా హస్తం ఉంటే గనక, రాముడి వనవాసానికి నేనే కారణమైతే నా ప్రవృత్తి ఇలా మారిపోవాలి. నేను నిరంతరం మాయాజాలంతో వంచనతో జీవించాలి. కఠినంగా మాట్లాడేవాడిగా, చాడీలు చెప్పేవాడిగా, అపవిత్రుడిగా ఉండాలి. అధర్మాత్ముడిగా మారి నిరంతరం రాజుకు భయపడుతూ బతకాలి. భరతుడు ఇక్కడ మానసిక క్షోభ గురించి మాట్లాడుతున్నాడు. కేవలం డబ్బు లేకపోవడమే కాదు, బాధ్యతలుండి అనగా పిల్లలు, భార్య, వాటిని తీర్చలేకపోవడం నిజమైన నరకం. ఎదుటివారి ఆశను చంపడం మహాపాపం. అధర్మంగా బతికేవాడు ఎప్పుడూ అధికారికి భయపడుతూనే ఉంటాడు. నేను అటువంటి భయం నీడలో బతకాలి అని భరతుడు శపిస్తున్నాడు. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ పాపం కలగాలి. ఋతుస్నానం చేసి సంతానం కోసం ఎదురు చూస్తున్న ధర్మపత్నిని నిర్లక్ష్యం చేసే దుష్టాత్ముడికి ఏ గతి పడుతుందో నాకు అటువంటి గతే పట్టాలి. ప్రాచీన ధర్మ ప్రకారం సంతానోత్పత్తి అనేది ఒక పవిత్రమైన విధి. భార్యను ఆ సమయంలో గౌరవించకపోవడం ఒక గృహస్థుడికి దోషంగా పరిగణించబడేది. రాముడి వనవాసానికి నేనే కారణమైతే నేను ధర్మపత్నిని విడిచిపెట్టి పరాయి స్త్రీలను ఆశ్రయించే మూఢుడిని అవ్వాలి. ధర్మబద్ధమైన సుఖాలను వదిలేసి అధర్మ మార్గంలో వెళ్లేవాడికి కలిగే నరకము నాకు కలగాలి. సంతానం కలగకుండా విఘ్నం కలిగిన ఒక బ్రాహ్మణుడికి ఏ దుఃఖం, ఏ పాపం చుట్టుకుంటుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నాకు కూడా అటువంటి దుష్కృత్యమే ప్రాప్తించాలి. భరతుడు ఇక్కడ కేవలం రాజ్యాధికారం గురించి మాత్రమే కాకుండా ఒక మనిషిగా తన వ్యక్తిగత నైతికతను ఉద్దేశించి ప్రమాణం చేస్తున్నాడు. తన భార్య పట్ల బాధ్యతగా ఉండడం ఒక వీరుడి లక్షణం. దానిని విస్మరించడం నీచంగా భావించాడు. పరస్త్రీ వ్యామోహం అనేది ఒక వ్యక్తిని సర్వనాశనం చేస్తుంది. భరతుడు తనను తాను శపించుకుంటూ నేను అంతగా దిగజారాలి అనడం ఆయనలోని ఆవేదనకు పరాకాష్ట. రాముడు అడవికి వెళ్లడంలో నా అనుమతి ఉంటే నాకు ఈ భయంకరమైన పాపాలు చుట్టుకోవాలి. అందరికీ దాహం తీర్చే పవిత్రమైన నీటిని కలుషితం చేసేవాడికి కలిగే పాపం, ఇతరులకు విషమిచ్చి చంపేవాడికి కలిగే ఘోర పాపం. రాముడు వనవాసానికి నేను కారణమైతే నాకు ఈ దుష్టబుద్ధి కలగాలి. ఒక సత్పాత్రుడైన బ్రాహ్మణుడికి జరగాల్సిన పూజ లేదా సత్కారాన్ని అడ్డుకునే పాపం, చిన్న లేగదూడ పాలు తాగుతుండగా దానిని పక్కకు నెట్టి బలవంతంగా ఆవు పాలు పితికే నీచమైన పాపం నాకు కలగాలి. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తీవ్రమైన దాహంతో ఉన్నవాడిని మోసగించి అతనికి నీరు ఇవ్వకుండా దాహం తీర్చుకోనివ్వని వాడికి ఏ పాపం ప్రాప్తిస్తుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నాకు అదే పాపం కలగాలి. భరతుడు ఇక్కడ ధర్మ సూక్ష్మాలను ప్రస్తావిస్తున్నాడు. నీటిని కలుషితం చేయడం అనేది సమాజం మొత్తానికి చేసే ద్రోహం. ఆవు పాలు పితికేటప్పుడు ముందుగా దూడకు ప్రాధాన్యత ఇవ్వాలి. దానిని కాదని పాలు తీసుకోవడం క్రూరత్వం. ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయకపోవడం మానవత్వానికే కళంకం. న్యాయం కోసం ఇద్దరు వ్యక్తులు వాదించుకుంటున్నప్పుడు వారిలో ఎవరు నిజాయితీపరుడో తెలిసి కూడా స్వార్థంతో లేదా పక్షపాతంతో అన్యాయం వైపు నిలబడి తీర్పునిచ్చేవాడికి ఏ పాపం కలుగుతుందో, రాముడు అడవికి వెళ్లడం వెనక నా హస్తం ఉంటే నాకు అదే పాపం కలగాలి. భర్తను, పుత్రుడిని కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న కౌసల్యాదేవిని ఈ విధంగా అనేక ప్రమాణాలతో ఊరడిస్తూ ఆ రాజకుమారుడైన భరతుడు తీవ్రమైన మనోవేదనతో నేలపై పడిపోయాడు. ఆ విధంగా అత్యంత కఠినమైన ప్రమాణాలు చేసి శోకంతో స్పృహ తప్పి పడి ఉన్న భరతుడిని చూసి కౌసల్యాదేవి కరుణతో ఈ మాటలు పలికింది. నాయనా భరత, నీవు చేస్తున్న ఈ భయంకరమైన ప్రమాణాలు విని నా దుఃఖం మరింత ఎక్కువ అవుతోంది. నిన్ను నీవు శపించుకుంటుంటే నా ప్రాణాలు ఆగిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇక చాలు నాయనా, ఈ ప్రమాణాలు ఆపు. అదృష్టవశాత్తు లక్ష్మణుడి వలె నీవు కూడా ధర్మం నుండి చెలించలేదు. బిడ్డ, నీవు సత్యానికి కట్టుబడి ఉన్నావు. నీవు చేసిన ఈ సత్య ప్రమాణాల వల్ల నీకు సత్పురుషులు పొందే ఉత్తమ లోకాలు లభిస్తాయి. అలా పలికి అన్నపై అమితమైన ప్రేమ గల ఆ మహాబాహు అయిన భరతుణ్ణి కౌసల్య తన ఒడిలోకి తీసుకుంది. అతన్ని గాఢంగా కౌగులించుకుని అమితమైన దుఃఖంతో ఆమె కూడా బోరున విలపించింది.
ఈ విధంగా దుఃఖంతో విలపిస్తున్న ఆ మహాత్ముడైన భరతుడి మనసు శోకం మరియు ఆవేదనల వల్ల పూర్తిగా కలత చెందింది. అంతులేని దుఃఖం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నేలపై పడిపోయి స్పృహ కోల్పోయి మాటిమాటికి దీర్ఘంగా నిట్టూరుస్తూ శోకంతో బుద్ధిని కోల్పోయి విలపిస్తున్న భరతుడికి ఆ రాత్రి అత్యంత దుఃఖభరితంగా గడిచిపోయింది. ఈ సర్గలో భరతుడి పాత్రలోని పరిశుద్ధత శిఖరస్థాయికి చేరుకుంది. తనపై పడిన నిందను బావుకోవడానికి ఆయన చేసిన ప్రమాణాలు కేవలం మాటలు కావు, ఆయన ధర్మనిష్టకు నిదర్శనాలు. కౌసల్యలో ఉన్న ఆగ్రహం పోయి భరతుడి పట్ల మాతృప్రేమ పుట్టుకొచ్చింది. రామాయణంలో భరతుడు రాజ్యకాంక్ష లేనివాడని, త్యాగానికి మారుపేరని వాల్మీకి మహర్షి ఈ సర్గ ద్వారా నిరూపించారు. మరి భరతుడి తదుపరి అడుగు ఎటువైపు? చూశారుగా, భరతుడి హృదయం ఎంత నిర్మలమైనదో. కౌసల్యాదేవికి తన కొడుకు రాముడిలోని ఏ ధర్మమైతే కనిపించిందో అదే ధర్మం భరతుడిలోనూ ఉందని అర్థమైన ఆ క్షణం అయోధ్య శోక సముద్రంలో మునిగిపోయింది. ఆ రాత్రి భరతుడికి ఒక యుగంలా గడిచింది. కానీ అసలు సవాలు ఇక్కడే మొదలవుతుంది. తండ్రి లేడు, అన్న అడవిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అయోధ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? భరతుడు తన తండ్రికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తాడు? కైకేయిని భరతుడు క్షమిస్తాడా లేక రాజ్య బహిష్కరణ చేస్తాడా? వీటన్నింటికీ మించి భరతుడు తన అన్నను తిరిగి తీసుకురావడానికి ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు? వచ్చే ఎపిసోడ్లో మనం భరతుడి కర్తవ్యనిష్టను, దశరథుడి అంతిమ యాత్రను చూడబోతున్నాం. రామాయణంలోని ఈ భావోద్వేగభరితమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.